సాంకేతిక పరిజ్ఞానం బాగా పెరిగిపోయింది. కూర్చున్న చోటు నుంచే అరచేతిలోనే ప్రపంచాన్ని చుట్టేసొస్తున్నాం. అంతేకాదు 2G నుంచి 5G వరకు వచ్చేసాం. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందిందో. అయితే ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో సెల్ ఫోన్ సిగ్నల్స్ రాక ఇబ్బందులు పడుతున్న వారు లేకపోలేదు. అవును, ఆ గ్రామంలో సిగ్నల్స్ లేక మిద్దెలు చెట్లు ఎక్కాల్సిన పరిస్థితి నెలకొంది. అక్కడ టెక్నాలజీ స్పీడ్లో దూసుకుపోతూ ఉంటే అక్కడ మాత్రం సిగ్నల్స్ మూసుకుపోతున్నాయి. ఇంతకీ ఏంటా ప్రాంతం, ఎక్కడ ఉంది? ప్రస్తుత కాలంలో సెల్ ఫోన్ వినియోగించని వారంటూ ఉండరు. అయితే సాంకేతికత చాలా విస్తరించినప్పటికీ కొన్ని చోట్ల మాత్రం సిగ్నల్ సమస్యతో ఫోన్ వాడలేని పరిస్థితి నెలకొంది. మంచిర్యాల జిల్లా నెన్నెల్ మండలం జోగాపూర్ గ్రామంలో సిగ్నల్స్ అందక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఎవరికైనా ఫోన్ చేయాల్సి వస్తే ఎత్తైన బిల్డింగ్నో లేకపోతే ఎత్తైన చెట్టో ఎక్కి ఫోన్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అక్కడ అవతలి వారు ఎవరైనా ఆ గ్రామంలో ఉన్నా వాళ్లకు ఫోన్ చేస్తే నాట్ రీచబుల్, స్విచ్ ఆఫ్ వస్తున్న పరిస్థితి. ఈ సమస్యతో గ్రామంలో ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే ఫోన్ పనిచేయక వాడలేకపోతున్నామని గ్రామస్తులు వాపోతున్నారు. అంతేకాక చదువుకునే విద్యార్థులకు ఆన్లైన్ క్లాసెస్, ఇంటర్నెట్కు సంబంధించి తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. ఇప్పటికైనా టెలికాం అధికారులు స్పందించి తమ సమస్య పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. టూ జీ సిగ్నల్ వచ్చేసి మొత్తం ఉండలేదు. ప్రపంచం మొత్తం 4G 5G 6G అంటారు. మాకు ఇక్కడ 2G సిగ్నల్ ఉండలేదు. రీఛార్జ్ వచ్చేసి నెలకు 350 450తో రీఛార్జ్ చేసుకుంటున్నాం. మొత్తం మాకైతే 2G సిగ్నల్ ఉండలేదు. అంటే 108కి ఫోన్ చేద్దామన్నా సిగ్నల్ ఉండలేదు. కనీసానికి ఓటీపీ చెప్పుదామన్నా సిగ్నల్ ఉండలేదు. లాస్ట్కి రేషన్ బియ్యం పోదామన్నా సిగ్నల్ లేదు. ఓటీపీకి చర్య తీసుకొని ప్రభుత్వం తరఫున కానీ సిగ్నల్ వచ్చేటట్టు ఏర్పాటు చేయాలని. నా పేరు పరిష మల్లేష్, గ్రామం జోగాపూర్, మండల్ నెన్నెల్. మా గ్రామంలో నెట్వర్క్ సమస్య బాగా ఉంది. ఒక 3-4 నెలల నుండి ఎవరికైనా ఫోన్ చేద్దామన్నా చెరువు కట్ట లేకుంటే గోడలు, స్లాబ్ బిల్డింగులు, పైకప్పులు ఎక్కి ఫోన్లు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. దయచేసి మా గ్రామానికి నెట్వర్క్ సమస్య తీరాలి.